ఏపీ లెక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రముఖులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, భారత సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీలు తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. వారం రోజుల క్రితం వీరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేసేందుకు న్యాయవాది సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. ఈలోగా అరెస్టు భయంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులోనే తేల్చుకోవాలని, కేసును త్వరగా విచారించి తీర్పు వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో ఈ ఉదయం నుంచి హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించగా, నిందితుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే తదితరులు వాదనలు వినిపించారు. ఈ వాదనలు ముగిసిన అనంతరం సాయంత్రం తీర్పు వెలువరించిన హైకోర్టు ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. అటు హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఏపీసీఐడి విజయవాడ కోర్టులో కీలక మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ధనంజయ రెడ్డిని A31గా, కృష్ణమోహన్ రెడ్డిని A32గా, గోవిందప్ప బాలాజీని A33గా నిందితుల జాబితాలో చేర్చినట్లు సిఐడి పేర్కొంది. వీరి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అరెస్టుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిఐడి అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే.